రేపు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలి ఫోన్ ట్యాపింగ్ అంశాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సడన్ గా సిట్ ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఆ తర్వాత సిట్ వేసేటప్పటి నుంచి ఈ నోటీసులు ఇష్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు వేశారు సిట్? ఒక పరంపరగా వాళ్ళు చేసే విషయాలని బీఆర్ఎస్ పార్టీ ఖండించడము, తర్వాత వాటిని బహిర్గతం చేయడము, వాటి ప్రూఫ్లు బయటపెట్టడం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఈ నోటీసులు వస్తూ ఉన్నాయి. మరి కారణం ఏమి? ఇదే వాళ్ళ యొక్క అన్యాయాలను బయటపెడుతున్నారు కాబట్టికనే దురుద్దేశపూర్వకంగా ఇవాళ పోలీసులను ఉపయోగించి మా నోర్లు ముయించాలనే ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఆ క్రమంలో వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో చూడాలి. ఇచ్చే అవకాశము ఇది చూస్తూ ఉంటే ఉన్నదేమో తెలియదు. లాయర్లని లోపలికి అనుమతించాలి. ఇవాళ మేము అడిగాము, ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడి లాయర్ని అలో చేయండి అని అంటే, విట్నెస్గా మేము విచారణ చేస్తూ ఉన్నాము, విట్నెస్కి లాయర్ ఎందుకండి అని వెంకటగిరి గారు ఫోన్లో, లాయర్ అవసరం లేదండి, విట్నెస్కి ఇవ్వము, మేము అక్యూజ్డ్ అయితే ఇస్తాము అని ఒక మాట చెప్పినారు. తర్వాత మేము ఇంకోటి కూడా చెప్పాము, మీరు ఎంత సమయం విచారణ చేస్తున్నారో చెప్పాలండి. కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది, లంచ్ ఆర్గనైజ్ చేసుకునేది ఉంటుంది, ఫుడ్ అవసరము అని అంటే, లేదు సార్ మేము ఫుడ్ పెడతాము, మేమే ఫుడ్ ఆర్గనైజ్ చేస్తాము, ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, ఒక 2-3 గంటలు సమయం పడుతుండొచ్చు అని మాట్లాడారు. చూస్తాము. వాళ్ళు రేపు కూడా ఇదే పద్ధతిలో ఒక లిమిట్లెస్గా అక్కడ కూర్చోబెట్టి 4:30 కన్నా ఎక్కువసేపు విచారణ చేయకూడదండి. సాయంత్రం 4:30కి వదిలేసేలా ఏమైనా ఉంటే రేపటికి రమ్మని చెప్పాలి. అది వదిలేసేసేసి ఎంత లెంత్ ఆఫ్ టైం అయినా చేస్తామనంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి దానికి. ఇప్పుడు ఈవెన్ పోలీస్ కస్టడీలో చేసే వాటికే టైమింగ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ టైం తర్వాత సాయంత్రము విచారణ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. అదంతా లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ అక్రమాలని ప్రశ్నించకుండా ఉండేదానికోసము పోలీసు వ్యవస్థని వెపన్ లాగా ప్రతిపక్షాల మీద ఉపయోగిస్తున్నది. దాన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా లోతైన విచారణ జరుగుతుంది అని చెప్పేసి, సో దాంట్లో భాగంగా ఇవన్నీ నోటీసులు అనుకోవచ్చా? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లోతైన విచారణ చేసుకోవాలండి. 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడంతా చేయని లోతైన విచారణ ఇప్పుడు జరుగుతుందంటే అప్పుడు ఎందుకు జరగలేదు కారణాలు చెప్పాలి. తర్వాత మీరు అట్లా జరగకుండా ఉండేదానికి కారకులు ఎవరో వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏం తీసుకున్నారో చెప్పాలి. దేనికోసము సిట్ వేసినారో చెప్పాలి. ప్రభుత్వం చెప్పాలి. అది ఏది లేకుండా ఇష్టానుసారంగా చేయడం ఏంటిది? విచారణ అనేది హింసకి అంటే హింసాయుతంగా ఉండదు. ఎదుటి వాళ్ళని హింసించే దానికోసమో, లేకపోతే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికోసమో, హరాస్ చేసేదానికోసం ఉండకూడదు. విచారణ అనేది నిజాన్ని నిగ్గుదేల్చేదానికి ఉండాలి. 2 సంవత్సరాలలో ఏం చేసినారు? ఇవాళ ఇంత తొందరగా ఎందుకు చేయాలి? కాబట్టి ఏదైనా పారదర్శకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి. మరి ఈ రెండింటిని ఉంచమని అడిగితే కూడా చాలా సెన్సిటివ్గా మాట్లాడితే కష్టమవుతుంది. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఉదయం 11 గంటలకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలి ఫోన్ ట్యాపింగ్ అంశంలో అంటూ 160 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు జారీ చేసినట్లయితే లీగల్ టీం రియాక్ట్ అయింది. ఈ విచారణ అనేది విచారణకు సహకరిస్తాం, కానీ విచారణ విషయం రాబట్టే విధంగా ఉండాలి, కానీ వేధింపుల్లాగా ఉండకూడదు. ప్రభుత్వం కేవలం వేధించడం కోసం మాత్రమే తమ నాయకత్వాన్ని ఈ రకంగా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ